వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ ఈపాస్లో ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా వివరిస్తాను. ప్రతి ఒక్కరూ మీరు తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణలో జాయిన్ అయిన వాళ్ళైనా సరే, వేరే స్టేట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా సరే కంపల్సరీగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్న సెట్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా సరే, లేదు అంటే దోస్త్ వెబ్సైట్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా సరే కంపల్సరీగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎలా అనేది చూపిస్తాను చూడండి. సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా మీరు కిందికి స్క్రోల్ చేసిన వెంటనే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, స్కాన్ చేయాల్సిన కాపీస్ ఏంటి అనేది ప్రీవియస్గా వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది క్లియర్గా మీకు అర్థమవుతుంది. వేరే స్టేట్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఇక్కడ అదర్ స్టేట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లియర్గా మళ్ళీ వివరిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వివరించాను ప్రీవియస్ వీడియోలో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా చెక్ బాక్స్ క్లిక్ చేసేయండి. అన్ని సీరియల్గా 5 బాక్సెస్ ఉంటాయి. 5 బాక్సెస్ క్లిక్ చేసిన తర్వాత అప్లై నవ్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను అవేంటి అనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఏ సెట్ ద్వారా జాయిన్ అయినా, డిగ్రీలో జాయిన్ అయినా, పీజీ, బీటెక్ ఆర్ ఎనీథింగ్, ఫస్ట్ మీరు ఎస్ఎస్సి రెగ్యులరా సప్లిమెంటరీ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి రెగ్యులర్ తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రజెంట్గా ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ డిగ్రీ వాళ్ళకి ఎస్బీ టెట్ అంటే పాలిసెట్ వాళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. మిగిలిన స్టూడెంట్స్ మీకు ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా జాయిన్ కాలేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే ఏమొస్తుందంటే, మీరు ఎంసెట్ అయితే ఎంసెట్ వస్తుంది, ఐసెట్ అయితే ఐసెట్, ఈసెట్, పీజీ సెట్ ఏదైతే అది ఇక్కడ డిస్ప్లే వచ్చేస్తుందో అప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసి మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఎస్ఎస్సి డీటెయిల్స్ డిస్ప్లే వచ్చేస్తుంది. మీకు క్లియర్గా వచ్చిన వెంటనే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ 12 డిజిట్ నెంబర్ ఉంది కదా, నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన వెంటనే నెక్స్ట్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. హిందూ అయితే హిందూ, ముస్లిం మీ రిలీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా చదివేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఆర్ఫన్ అంటే ఎస్ అయితే ఎస్, నో అంటే నో సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ ఎంటర్ చేయండి. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ అనగానే కంప్లీట్ డీటెయిల్స్ డిస్ప్లే ఇలా వచ్చేస్తుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ అయితే ఈబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లేస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ స్టూడెంట్స్ అయితే మీ ఈబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే వచ్చేస్తాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ సేమ్ కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ డైరెక్ట్గా డీటెయిల్స్ ఫెచ్ అయిపోతాయి. తర్వాత మీకు ఇక్కడ జస్ట్ ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. డిగ్రీ స్టూడెంట్స్కి అయితే మీరు ఇక్కడ నాన్ సెట్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెట్ అనేది ఎవరికంటే మిగిలిన అందరి స్టూడెంట్స్కి, ఇంకా పాలిసెట్, ఐసెట్, ఈసెట్, ఎంసెట్ ఇలా ఉన్నారు కదా, మీరు అందరూ సెట్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే మాత్రం నాన్ సెట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ సెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిగ్రీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ ఉంది కదా, మీరు డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా స్టేటు, డిస్టిక్, కాలేజీ, యూనివర్సిటీ, కాలేజ్ నేమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే డైరెక్ట్ సెట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్బీ టెట్ అయితే ఎస్బీ టెట్, పాలిసెట్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు అయితే బాసరా అయితే బాసరా, ఇవన్నీ డైరెక్ట్గా డిస్ప్లే వచ్చేస్తాయి. ఎంసెట్ అయితే ఎంసెట్, ఐసెట్ అయితే ఐసెట్. ఇక్కడ మీకు పాలిసెట్ వాళ్ళకు పిన్ నెంబర్ ఉంటుంది, పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. మిగిలిన సెట్ వాళ్ళందరికీ మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు అడ్మిషన్ నెంబర్ వస్తుంది కదా, అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. మీరు ఏ కాలేజీలో ఎక్కడ జాయిన్ అయ్యారనేది డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి మీ అడ్మిషన్ నెంబర్ బేస్ చేసుకొని. జస్ట్ మీరు ఏం చేయాలంటే మీ సెట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాలిసెట్ క్యాండిడేట్ స్టూడెంట్ కాబట్టి ఇక్కడ పాలిసెట్ వచ్చింది. ఐసెట్, ఈసెట్ అయితే ఐసెట్, ఈసెట్ అని వస్తుంది. మీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాలిసెట్, ఐసెట్, ఈసెట్ ఏదైతే అది. తర్వాత డేట్ ఆఫ్ అలాట్మెంట్, మీకు ఎప్పుడు అలాట్మెంట్ అయిందని అలాట్మెంట్ ఆర్డర్ కాపీ మీద డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్, ఏ ఇయర్లో రాశారు, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీకు స్మాల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మొబైల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ మొబైల్ మీరు లాస్ట్ వరకు కూడా దీన్నే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ సెల్ఫ్ అయితే సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే మీ ఫాదర్ది బ్రదర్ది ఎవరు ఉంటే వాళ్ళది ఇవ్వండి. మొబైల్ నెంబర్ వర్కింగ్ ఉండాలి కంపల్సరీ. నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ ఎంటర్ చేయండి. మీకు వెరిఫికేషన్ ఎప్పుడు అనేది లాస్ట్కి వస్తుంది, మళ్ళీ నేను చూపిస్తాను అది. ఇక్కడ మీ స్కూల్ యొక్క స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అందరికీ గుర్తుపెట్టుకోండి. మీ స్టడీ క్లియర్ కట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటే డైరెక్ట్గా లాస్ట్ 7 years సెలెక్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్ 7 years అంటే డిప్లొమా వాళ్ళైతే మీకు 10th, 9th, 8th, 7th, 6th, 5th, 4th ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ వాళ్ళు అనుకోండి, సపోజ్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th, 9th, 8th, 7th, 6th ఇలా ఉంటుంది. సపోజ్ పీజీ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు డిగ్రీ తర్వాత పీజీ చేసేవాళ్ళు అనుకోండి, డిగ్రీ థర్డ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇలా అన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా మీ స్టడీ మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటే ఇక్కడ ఎంటీగా వదిలేసి, స్టడీ అనేది ఎంటీగా వదిలేసి ఇక్కడ మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నారో మీ రెసిడెన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు అనేది మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గ్యాప్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, జస్ట్ అంతే. తర్వాత ఇలా డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 10th క్లాసా, 9th, 8th, 7th, 6th, 4th ఇలా స్టేటు, తర్వాత మండలు, డిస్టిక్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. స్కూల్ నెంబర్ అయితే స్కూల్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. స్కూల్ అయితే స్కూల్, కాలేజ్ అయితే కరెక్ట్. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ వాళ్ళకి ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా చూపెడతాను చూడండి. ఇక్కడ నాట్ స్టడీ అని ఉంది కదా, ఒకవేళ మీకు గ్యాప్ ఉంటే నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసి, నాట్ స్టడీ అంటే మీరు ఒకవేళ డిబార్ అవ్వడం వల్ల కానీ, కోచింగ్ లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల కానీ, హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ ఒకవేళ మీరు స్టడీ కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూ చేస్తారు కదా, ఆ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటాయో అన్ని ఇయర్స్కి నాట్ స్టడీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ప్లేసు, మండల్, డిస్టిక్ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అది సెలెక్ట్ చేసుకుని మీ ఇంటి అడ్రస్, మీ ఇల్లు ఎక్కడ ఉందా అనేది ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు జస్ట్ ఇంకొకటి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చూడండి క్లియర్గా, మీ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి స్కాన్ చేసి పెట్టుకుంటే, ఆల్రెడీ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంకు మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఈ పాస్కి ఎవరైనా అప్లై చేసి ఉండి ఇప్పుడు వేరే కాలేజీలో జాయిన్ అయ్యారు, కొత్తగా అడ్మిషన్ తీసుకున్నారంటే మీకు ఆల్రెడీ డిస్ప్లే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ పాస్లో మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళైతే, లేని వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ ఎస్ అని మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకున్న అకౌంట్ చేంజ్ రిక్వైర్డ్ అని క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేయండి. చూస్ ఫైల్, మీ పాస్బుక్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకా డీటెయిల్స్ చాలా ఉంటాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇలా మీ పాస్బుక్ డిస్ప్లే వచ్చేస్తుంది, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబరు, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా కనిపిస్తుందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీరు మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అంటే ఇక్కడ మీ బ్రాంచ్ నేము, డిస్టిక్, బ్యాంకు నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఫైల్లో ఏదైతే డాటా ఉంటుందో ఇక్కడ మీరు ఎంటర్ చేసే డాటాతో మ్యాచ్ అవ్వాలి, సింపుల్గా అంతే. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టడీ సర్టిఫికెట్స్ మీకు బోనఫైడ్ ఏవైతే ఉన్నాయో బోనఫైడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బోనఫైడ్లో మీరు సపోజ్ 4th నుంచి 8th వరకు ఒకటి ఉంది, అప్పుడు 4th నుంచి 8th వరకు అప్లోడ్ చేయండి. 9th నుంచి 10th వరకు ఒకటి ఉంది అనుకోండి, వేరే స్కూళ్ళలో వేరే కాలేజీలో చదువుతారు కదా, అలా ఏది ఉంటే అది అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నా అప్లోడ్ చేయండి. ఏమీ లేదనుకోండి, ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 9th నుంచి 10th వరకు చదివారు, ఫస్ట్ ఇయర్ చదవలేదు, గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆ ఇయర్ సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న ప్లేస్లో గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. గ్యాప్ సర్టిఫికేట్ అనేది గ్యాప్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా కామన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కామన్ డీటెయిల్స్ ఏంటి అంటే మీ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ ఏంటి, మీ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఎంటర్ చేయండి. రేషన్ కార్డు మ్యాండేటరీ కాదు తెలంగాణ స్టేట్కి సంబంధించి. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సెలెక్ట్ చేసుకోండి. మీరు డిజేబుల్ క్యాండిడేట్ అయితే డిజేబుల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లియర్గా ఒకటి చూడండి అందరూ, స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే పాలిసెట్ వాళ్ళైతే 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, డిగ్రీ వాళ్ళైతే ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, బీటెక్ బీ ఫార్మసీ వాళ్ళైతే మీరు కూడా ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఎంటెక్ పీజీ వాళ్ళైతే మీ డిగ్రీ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డైరెక్ట్గా. నెక్స్ట్ ప్రజెంట్ ఏదైతే కాలేజీలో జాయిన్ అయ్యారో మీరు ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ ద్వారా మీరు సెలెక్ట్ అవుతారు కదా, ఏదైతే అది డైరెక్ట్గా ఇందులో డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. కాలేజ్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఏంటి, ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే
ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ డిస్టెన్స్ అని మెయింటైన్ చేశారు చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యువర్ నేటివ్ ప్లేస్. మీ నేటివ్ ప్లేస్ నుంచి మీ కాలేజ్ ఎంత దూరంలో ఉందో అప్రాక్సిమేట్గా గూగుల్లో చూసుకొని డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కంపల్సరీగా అప్రాక్సిమేట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్కాలర్షిప్ టైప్ అనేది డైరెక్ట్గా డేస్ స్కాలర్స్ రెసిడెన్స్ అని వస్తుంది. ఇక్కడ కామన్గా అందరికీ డేస్ అని ఉంటుంది కాబట్టి డేస్ సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. కమ్యూనికేషన్ అడ్రస్, మీ అడ్రస్ అనేది కంపల్సరీగా మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. ఆధార్ కార్డులోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. డిస్టిక్, విలేజ్, పిన్ కోడ్, తర్వాత మీ డోర్ నెంబర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అనుకుంటే పర్మనెంట్ అడ్రస్ కూడా చెక్ బాక్స్ క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇలా చూడండి, ప్రీ క్వాలిఫైడ్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే వచ్చేస్తాయి. మీరు ఏం చదివి ఉంటే ప్రీవియస్గా అది సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి అన్నీ, మీరు ఏది చదివి ఉంటారో అది మాత్రం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు డిఫరెన్స్ అయితే డిఫరెన్స్గా ఎంటర్ చేయండి, సేమ్ అయితే సేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇప్పటి వరకు లేని వాళ్ళైతే క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ టు బీ ఎన్క్లోజ్డ్ టు ఫీల్డ్ ఆఫీసర్. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్కి మీ సర్టిఫికేట్స్ అనేవి రీచ్ అవుతాయి అన్నట్టు, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ మీరు ఏం అప్లోడ్ చేస్తున్నారు, క్యాస్ట్ సర్టిఫికేటు, బోనఫైడ్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ట్రాన్స్ఫర్, టీసీ సర్టిఫికేటు, గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ ఉన్న వాళ్ళైతే గ్యాప్లో చెక్ బాక్స్ క్లిక్ చేయండి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు. ఇలా క్లిక్ చేసి పెట్టుకోండి అన్నీ. మీరు ఏం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి, అయిపోతుంది. తర్వాత ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఐ అగ్రీ అంటే మీరు అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చానని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా క్యాప్చా నెంబర్ వస్తుంది. ఈ క్యాప్చా నెంబర్ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని చెప్పాను కదా, మీ మొబైల్కి ఇక్కడ హై సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది ఒకటి వస్తుంది. ఆ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయినట్టుగా డిస్ప్లే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్, ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్, ఈ రెండింటిని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ నేను చెప్పానో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ మళ్ళీ కాలేజీలో సబ్మిట్ చేయాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ అన్ని మళ్ళీ కాలేజీలో సబ్మిట్ చేయాలి, అప్పుడే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ తీసుకుంటే ఇలా ఫామ్ డిస్ప్లే వచ్చేస్తుంది. మీకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ ఫామ్ ప్రింట్ తీసుకొని మీకు డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఇప్పుడు అప్లోడ్ చేశారో అవన్నీ జిరాక్స్ కాపీస్ మళ్ళీ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఎంటర్ చేస్తారంటే పాలీసెట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు చేయండి ఆన్లైన్ అప్లికేషన్. తర్వాత మిగిలిన వాళ్ళు మీ కాలేజీలో అడ్మిషన్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఎంసెట్ వాళ్ళు, ఐసెట్, ఈసెట్ ఎవరికి, ఈసెట్ వాళ్ళకు కూడా అయిపోయింది కదా, ఈసెట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డేట్ ఇచ్చిన తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్లో అందరూ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే డిగ్రీ వాళ్ళైతే నాన్ సెట్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, సెట్ వాళ్ళైతే సెట్ సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ అది మాత్రం ఒక్క డిఫరెన్స్ ఉంటుంది, మిగిలినది ఏమీ ఉండదు. కంప్లీట్ ప్రాసెస్ ఇది. ఇక్కడ ఉంది కదా, సెట్ అయితే సెట్, నాన్ సెట్ అయితే నాన్ సెట్. ఇలా మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఓసీ వాళ్ళకు మాత్రమే స్కాలర్షిప్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్కి రాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ మీకు స్కాలర్షిప్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. రిమైనింగ్ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీకు కాలేజీకి వెళ్తుంది, మీకు రాదు. స్కాలర్షిప్ అమౌంట్ మాత్రం మీ అకౌంట్కి వస్తుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు. మిగిలిన వాళ్ళందరికీ డైరెక్ట్గా ఫీ రియంబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళు డిపాజిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు మీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి, మీకు పెండింగ్ ఉందా, వెరిఫై ఉందా అనేది కంప్లీట్గా వివరిస్తాను. థ్యాంక్ యూ.